నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు నిన్నటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల కోసం ఢిల్లీ వెళ్ళారని తెలిసింది. సో ఇది ఒకవేళ ఖరారు అయితే మళ్ళీ 2014 ఎన్నికలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే బీజేపీ కలుస్తుందా లేదా అనేది కన్ఫ్యూజన్ ఈ రోజుకి. అంటే అధికారికంగా సమాచారం లేదు, కానీ ఒక ప్రయత్నం చేసే దీనికోసం వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు. అయితే టీడీపీ నాయకుల్లో చాలామందిలో బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు ఓపెన్గానే మాట్లాడారు దాన్ని. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు కొంత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది, అవి గంపగుత్తగా వైసీపీ వైపు టర్న్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఆల్రెడీ అటువైపే ఉన్నాయి అవి. అయితే వాటిని తమ వైపు తిప్పుకునే అవకాశం చేజారిపోతుంది అనేటువంటి భయం టీడీపీలో ఉంది. బీజేపీతో కలవటం కంటే కూడా లెఫ్ట్తో కలిస్తే ప్రయోజనం అనే అభిప్రాయం చాలామంది తెలుగుదేశం నాయకుల్లో ఉంది. బీజేపీతో కలిసిన తర్వాత లెఫ్ట్ వీళ్ళ జోలికి రాదు. కాబట్టి బీజేపీ కంటే కూడా లెఫ్ట్కి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది నిజానికి ఏపీలో. అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కొంత ఓట్ బ్యాంక్ బేస్ ఉంది ఆ పార్టీలకి. అందుకని ఆ పార్టీలను కలుపుకోవడం బెటర్ బీజేపీతో కంటే కూడా అనే అభిప్రాయం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడుకి మాత్రం బీజేపీతో వెళ్ళాలనే కోరిక ఉంది. ఆ కోరిక ఉండడానికి కారణం ఏంటంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీయే వచ్చే అవకాశం ఉంది అనే కొన్ని ఇవి ఉన్నాయి. అంటే ఆల్రెడీ వచ్చేస్తుంది అనే అభిప్రాయంతో ఇప్పుడు ఎలాగైతే వీళ్ళు విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తున్నారు, ప్రభుత్వం మారబోతోంది, ఏపీలో తెలుగుదేశం వచ్చేస్తోంది, జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని ఒక ప్రచారం బలంగా చేస్తున్నారు టీడీపీ, జనసేన శ్రేణులు. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటాం మనం. గుసగుసల ప్రచారం చాలా బలంగా చేస్తున్నారు. ప్రతి చెవి దగ్గర జోరీగలాగా చెప్తున్నారు, హిప్నటైజ్ చేసేలాగా. జగన్ ఓడిపోతున్నాడు అని చెప్పే ప్రయత్నం విపరీతంగా చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి ఎక్కడో గండి పడుతుందో అనేటువంటి ఒక భయం ఉంది. అయితే ఈ ప్రయత్నంలో భాగంగానే బీజేపీ కూడా అదే ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలవబోవడం లేదు, బీజేపీయే మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతోంది, ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతోంది, యూపీఏ కాదు అనేదాన్ని వాళ్ళు చాలా బలంగా తెలుగుదేశం పార్టీ విస్పరింగ్ క్యాంపెయిన్ మించిన లెవెల్లో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ భ్రమలోకి వెళ్ళాడు. అంటే వచ్చేస్తోంది బీజేపీ అనే అభిప్రాయంతో ఉన్నాడు ఆయన కూడా. ఆ అభిప్రాయంతోనే ఎందుకైనా మంచిది, కేంద్రంతో సయోధ్యగా ఉండటం మంచిది అనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే వెళ్ళాడు ఆయన. రెండోది, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నాడు బీజేపీతో మేము ప్రయాణం చేస్తాము అనేది. ఆయన మొదట పొత్తుల విషయం మాట్లాడిన మొదటి మీటింగ్లోనే చాలా క్లియర్గా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి వెళ్ళాలి ఎన్నికల్లో, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, మీరు రూట్ మ్యాప్ ఇవ్వండి, నేను నరుక్కొచ్చేస్తాను అని చెప్పి బీజేపీ నాయకత్వానికి ఆయన పదే పదే విజ్ఞప్తులు చేశాడు. ఆ విజ్ఞప్తులు చేస్తున్న రోజుల్లో సోము వీర్రాజు గారు ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్నాడు. ఆయన అప్పుడు భీమవరంలో ఒక సమావేశం జరిగింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాం, అలాగే బీజేపీని కలుపుకుని వెడతామని మాట్లాడుతున్న రోజుల్లోనే భీమవరంలో జరిగిన ఒక బీజేపీ మీటింగ్లో సోము వీర్రాజు చాలా స్పష్టంగా మేము తెలుగుదేశానికి, వైసీపీకి సమాన దూరంలో ఉంటాము అని చెప్పాడు. అయితే ఈ మధ్యకాలంలో 2-3 సార్లు అమిత్ షా చంద్రబాబును కలవటం, మధ్య చర్చలు జరగటం ఇలా జరుగుతోంది, కానీ సీరియస్గా వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు అనేది నేను అనుకోవడం లేదు. ఒకవేళ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, అది డిపెండ్స్ అపాన్. అంటే వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఎంపీ సీట్లు కావాలి వాళ్ళకి ఏపీ నుంచి. వాళ్ళు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డితో దూరంగా ఉంటారని చెప్పలేము. వాళ్ళిద్దరితోనూ స్నేహంగానే ఉంటారు. చంద్రబాబుతో దూరంగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు జగన్తో దగ్గరగానే ఉన్నారు. 2014లో
ఇందాక మీరు అన్నట్టుగా 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. జనసేన ఆ రోజున పోటీలో లేదు, కేవలం ప్రచార బాధ్యత మాత్రమే తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ 2 పార్టీలకి ఓటేయండి అని ప్రచారం చేశాడు ఆయన. ఓటు వేశారు, ప్రజలు గెలిపించారు. బీజేపీ తెలుగుదేశం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. ఇక్కడ ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ షేర్ తీసుకుంది, అలాగే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి వాటా ఇచ్చారు. ఈ క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకంగా లేదు బీజేపీ. ఫ్రంట్ డోర్లో చంద్రబాబు ఉన్నాడు, బ్యాక్ డోర్లో జగన్ ఉన్నాడు. ఇద్దరితోనూ వాళ్ళు సమానంగానే వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డితో ఆ రోజున శత్రుత్వము లేదు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో నేరుగా పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ విడిగానే పోటీ చేసింది, అలాగే వైఎస్ఆర్సీపీ విడిగా పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేనలు కూడా విడివిడిగానే పోటీ చేసినాయి. లెఫ్ట్ జనసేనతో ఉంది ఆ ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు భయం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవటానికి కేవలం తన శక్తి మాత్రమే చాలదు అనే అభిప్రాయం బలంగా ఉంది చంద్రబాబు నాయుడుకి. కేవలం తను మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేను అనేది, అంటే వేదాంత భాషలో చెప్పాలంటే స్వస్వరూప జ్ఞానం అంటారు. ఆ స్వస్వరూప జ్ఞానం వచ్చేసింది ఆయనకి. వచ్చి జగన్ని దెబ్బకొట్టాలంటే నలుగురిని కలుపుకుని వెళ్ళాలి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే ఆయన పవన్ కళ్యాణ్ని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా రంగప్రవేశం చేయించాడు ఆయనే. అంటే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో తన శాఖని పునరుద్ధరించుకునేటువంటి కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే షర్మిలని తీసుకురావడం, షర్మిలకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియాలో దక్కుతున్నటువంటి ప్లేస్, ఆవిడ ఏం మాట్లాడినా కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు విపరీతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఆవిడ కన్నీరు పెట్టుకున్న, అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా నిన్నంతా అంటే ఆవిడ ఒక సభలో కన్నీరు పెట్టుకుంది, మా అన్న నాకు అన్యాయం చేశాడు అని. ఆ కన్నీరు పెట్టుకున్న ఫోటో తీసి దాదాపు తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం ఆడపడుచు కన్నీరు ఇంటికి చేయటు అని ఒకళ్ళు, ఆడబిడ్డ, ఇలా రకరకాలుగా, అంటే కన్నీరు, ఒక చెల్లెలు కన్నీరు పెట్టుకుంటే తోబుట్టు కన్నీరు ఇంటికి చేయటు, ఇలా టైటిల్స్ పెట్టి జనంలోకి పంపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధోరణి చూస్తే కాంగ్రెస్ పార్టీతో కూడా దగ్గరగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు అని అనిపిస్తుంది. అలాగే ఆయన సభల్లో ఆయన పవన్ కళ్యాణ్ని చాలా గౌరవప్రదంగా పొగుడుతున్నాడు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నాడు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నాడు. లోకేష్ ఏమో పవన్ అన్న అని మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే షర్మిలకి జరిగిన అన్యాయం గురించి కూడా తప్పనిసరిగా మాట్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు కూడా అప్రకటితంగా కాంగ్రెస్తోనూ ప్రకటితంగా బీజేపీతోనూ వెళ్ళాలనే ప్రోగ్రాం ఏదో ఉంది ఆయన బ్రెయిన్లో. బీజేపీ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డితో ఉంటూనే తెలుగుదేశం పార్టీతో కూడా ఉండడానికి ట్రై చేస్తోందో, అదే పద్ధతిలో బీజేపీతో ఉంటూనే కాంగ్రెస్తో, ఈ కాంగ్రెస్ బీజేపీ మళ్ళీ జాతీయ స్థాయిలో పోటీదారులు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలా, మోడీ ప్రధాని అవ్వాలా అనేది జాతీయ స్థాయి గొడవ. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ కీలక సమయంలో ఈ 2 పార్టీలు ప్రత్యర్థులుగా తలబడుతున్నటువంటి 2 జాతీయ పార్టీలతోనూ సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం అంతా కూడా దేనికి చేస్తున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన భయం ఉంది ఇతనిలో. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనేది ప్రోగ్రాం. ఆయనే చెప్పుకున్నట్టుగా చివరి ఎన్నిక అని చెప్పుకున్నాడు కర్నూలులో. ఇది నా చివరి ఎన్నిక, ఈసారి నన్ను గెలిపించండి, మళ్ళీ నేను అడగను అన్న పద్ధతిలో ఓ ప్రామిస్ చేశాడు. కానీ ఓటర్ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేశాడు రాష్ట్రానికి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కొన్ని సెక్షన్స్కి ఆయన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు. రెండవది, తెలంగాణకి అక్కడికి తేడా ఏంటంటే, తెలంగాణ ఎన్నికల్లో అర్బన్ ఓటరు
బీఆర్ఎస్తో ఉన్నాడు, రూరల్ ఓటరు కాంగ్రెస్తో వెళ్ళాడు. ఆ డివిజన్ తీసుకొచ్చి ఇక్కడ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఏపీ ఎలక్షన్స్కి పట్టుకొచ్చి దీని మీద మాట్లాడుతున్నారు. కానీ అక్కడ అర్బన్ ఓటరు రూరల్ ఓటరు అనేటువంటి విభజన లేదు సీరియస్గా. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ అనేది ప్రధానంగా సెటిలర్స్ క్యాంప్గా ఉంది. ఈ సెటిలర్స్ కేవలం ఆంధ్రోళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెటిలర్స్ ఉన్నారు హైదరాబాదులో. ఈ ప్రపంచవ్యాప్త సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్తో ఉంటే బెటర్ అనుకున్నారు. అంటే లోకల్గా ఉన్న ఎక్కడైనా సరే పరాయి ఊరు నుంచి వచ్చిన వాడు లోకల్గా ఉన్నటువంటి ఒక డామినెంట్ పర్సన్కి దగ్గరగా ఉండాలనుకుంటారు. అది మానవ నైజం. అందులో భాగంగా వాళ్ళు బీఆర్ఎస్ కోటేశారు అనుకూలంగా. ఈ పరిస్థితి అక్కడ లేదు. రెండోది, అక్కడ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి కాదు అంటే రెడ్డి ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యి లేవు వైసీపీ వెనకాలని అంటున్నారు. ప్రధానంగా కమ్మ, బ్రాహ్మణ, వైశ్య ఓట్ బ్యాంకు సాలిడ్గా తెలుగుదేశం పార్టీతో ఉంది అనేది పిక్చర్. అందుకని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, అంతకంటే ఉన్నత తరగతి, ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీతో వెళ్ళిపోతుంది. కింది ఓట్లు మాత్రమే జగన్తో ఉన్నాయి అనేది వినిపిస్తున్నటువంటి మాట. కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే నెమ్మదిగా మిడిల్ క్లాస్ను కూడా తన వైపు డైవర్ట్ చేసుకోవడానికి ఆయన చేస్తున్నాడు. అలాగే వీళ్ళు కూడా కింది స్థాయి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ విస్పరింగ్ క్యాంపెయిన్లో తెలుగుదేశం పార్టీయే ప్రముఖంగా ఉంది, ముందంజలో ఉంది. వైసీపీ కొంత వెనకబాటుతనంతో ఉంది. ఈ గందరగోళాన్ని సెటరేట్ చేసుకునే ప్రయత్నాల్లో అంటే ఏ మేరకు విస్పరింగ్ క్యాంపెయిన్ తీసుకెళ్లారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో దాదాపు 10 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నటువంటి కార్యకర్తలకి కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతోందేమో అనే భ్రమ కలిగించగలిగారు. ఆ లెవెల్లో ఒక హిప్నోసిస్ ధోరణిలో జరుగుతోంది అక్కడ ప్రచారం. ఈ ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనే ప్రోగ్రాంలో జగన్ ఉన్నాడు. ఈ గందరగోళం మధ్య ఎంతమందిని వీలైతే అంతమందిని కలుపుకొని జగన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదు అనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు వెంపర్లాడుతున్నాడు. నిజానికి వెంపర్లాడటం అనేది కరెక్ట్ మాట. ఆయన అవసరమైతే ఎక్కడైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోవడానికి ప్రపంచంలోనే ఒక పార్టీ కూడా మిగలకూడదు అన్న పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడో అంటే అంగారక గ్రహంలో ఏదన్నా పొలిటికల్ పార్టీ ఉందంటే దాంతో కూడా పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. చంద్రమండలంలో ఎవడైనా పార్టీ పెట్టాడంటే అక్కడికి వెళ్ళి వాటితో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధపడే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అంటే అంత ఇదిగా ఉన్నాడు, అంత డెస్పరేటివ్ మూడ్లో ఉన్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అనేటువంటి ప్రోగ్రాం. ఇందుకోసమనే ఢిల్లీ వెళ్ళాడు. ఇక్కడ నాయకుల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ అలాగే జనసేనలో కూడా ఒక గందరగోళం ఉంది అని అంటున్నారు. కానీ జనసేన క్యాడర్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంది. అంటే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి జరిగిన యుద్ధం, మాటల యుద్ధం తాలూకా ప్రభావం క్యాడర్ మీద ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్కి వ్యతిరేకంగా వెళ్ళాలి అనేటువంటి మూడ్లో ఉన్నారు. అందుకని అనివార్యంగా జగన్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవ్వక తప్పని పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఉంది. అలాగే బీజేపీ కూడా అదే కోరుకుంటోంది. పవన్ కళ్యాణ్ని తమ ఏజెంట్గా వాళ్ళు భావిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామి పవన్ కళ్యాణ్ కాబట్టి ఎన్డీఏ ఏజెంట్గా తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు ఆయన. అంటే ఆల్రెడీ ఎన్డీఏ ఉన్నట్టే. ఇక్కడ తెలుగుదేశం పార్టీతో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి నుంచి ఒక ప్రతినిధి పొత్తు పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా బీజేపీ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ప్రమాదం ఏం లేదు. కాకపోతే బీజేపీ విడిగా పోటీ చేస్తుంది కొన్ని సీట్లు. ఆ సీట్లలో గెలుస్తారా లేదా అనేది వేరే గొడవ. కానీ పోటీ అయితే బీజేపీ విడిగా పోటీ చేస్తుంది, జనసేన అలాగే టీడీపీ కూటమి పోటీ చేస్తుంది, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ కొంత తెలుగుదేశానికి గెలుపు అవకాశాలకు దోహదపడే పద్ధతిలో అభ్యర్థుల్ని పెట్టచ్చు. తెలుగుదేశం విజయావకాశాలు దెబ్బకొడతారు అనుకున్న చోట అభ్యర్థులను ఉపసంహరించుకోవచ్చు. ఆ స్ట్రాటజీలో కాంగ్రెస్ వెళ్తోంది.
ఇలా ఏపీ రాజకీయాలు చాలా గందరగోళంగా సంక్లిష్టంగా మారిపోయినాయి. ఈ సంక్లిష్ట ప్రపంచంలో నుంచి అంటే ఇది టోటల్గా జగన్ని టార్గెట్ చేస్తున్నారు అందరూ ప్రతి పార్టీ కూడా జగన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి రానివ్వకూడదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది శత్రువులతో పోటీ దెబ్బలాడుతున్నటువంటి హీరోగా జగన్ ఫోకస్ అయితే ప్రజల మనసుల్లో ప్రజలందరిలోనూ ఒక జాలి కలిగితే వెళ్ళి ఫ్యాన్ గుర్తు కోటేసే ప్రమాదం ఉంది. ఈ భయం కూడా ఉంది తెలుగుదేశంలో కొంతమంది నాయకుల్లో, ముఖ్యంగా గుంటూరు జిల్లా నాయకుల్లో. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కొంచెం మాట్లాడుతున్నారు ఓపెన్గా. ఇదేదో బూమరాంగ్ అయ్యేలాగా ఉంది. అతిగా అంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత ఉన్నప్పటికీ మరీ పెద్ద కర్ర వాడే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఎక్కడో బూమరాంగ్ అయ్యి జనాలు సింపతి జగన్ వైపు టర్న్ అయ్యి అయ్యో పాపం ఒక్కడిని చేసి ఇంతమంది అని అనుకుని వెళ్ళి ఫ్యాన్ గుర్తు కొట్టేస్తారేమో అనే భయం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళిద్దరూ మాట్లాడేశారు ఓపెన్గానే. ఈ గందరగోళంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడు ఆయన. మరి బీజేపీ, నా ఉద్దేశంలో అయితే బీజేపీ వీళ్ళతో కలుస్తుందని నేను అనుకోవడం లేదు. కానీ అనునయించి పంపిస్తారు. వాళ్ళు ఎవరితోనూ శత్రుత్వం ఉండదు వాళ్ళకి. ప్రపంచంలో ఎవరితోనైనా మేము తప్పనిసరిగా మీకు మేము సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించండి అనే చెప్తారు వాళ్ళు. అలాగే బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి గొడవ ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గొడవ పడే పరిస్థితుల్లోనూ లేడు. మొత్తం కెరియర్ చూస్తే బీజేపీని ఏ రోజున జగన్మోహన్ రెడ్డి సీరియస్గా విమర్శించలేదు. చంద్రబాబు నాయుడు విమర్శించాడు. చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు, మోడీ భజన చేశాడు, మోడీని తిట్టాడు బహిరంగ వేదికల మీద. అలాగే చంద్రబాబు నాయుడిని బహిరంగంగా దూషించాడు పవన్ కళ్యాణ్. పరస్పరం దూషించుకున్న వాళ్ళందరూ కలిశారు. ఇప్పుడు కలుస్తారనే భ్రమ కల్పిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తప్ప జాతీయ స్థాయిలో నేరుగా సోనియా గాంధీ మీద కూడా ఎప్పుడూ విమర్శలు ఎక్కువ పెట్టలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి. అలాగే మోడీ మీద కూడా పెద్దగా ఆయన ఎప్పుడూ విరుచుకుపడలేదు. చాలా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా చాలా సాత్వికంగానే మాట్లాడాడు. కాబట్టి అతను కొంత రాజకీయ స్పృహతో ఉన్నాడు. అంటే రెండోది, ఈసారి గెలుపు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబుకే అవసరం. ఎందుకంటే ఆయనే అన్నట్టుగా చివరి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోతే మళ్ళీ గెలుస్తాడు. అంటే ఇప్పటికి వాళ్ళ పార్టీ ఓడిపోయినప్పటికీ అది విన్నింగ్ పార్టీయే. పార్టీ పెట్టిన తర్వాత అది సీరియస్గా కంటెస్ట్ చేసిన మొదటి ఎన్నిక ఓడిపోయింది, రెండో ఎన్నిక గెలిచింది, మూడో ఎన్నిక ఓడిపోతే నాలుగో ఎన్నికలో గెలుస్తారు. దానికి అంటే యవ్వనంతో ఉన్న పార్టీ అది, దానికి జీవం ఉంది. ఇది గనక ఈసారి అధికారం రాకపోతే మరణిస్తుందేమో అనే అనుమానం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. అందుకని తెలుగుదేశాన్ని బతికించుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నారు అందరూ. ఈ కష్టాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది చూడాలి. రేపు 13వ తారీఖు నోటిఫికేషన్ అంటున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోపే పొత్తులు ఖరారవ్వాలి.